సినబ్బాయి ఆ సిల్లు వాటర్ ఎందుకో. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి, నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి, సోకులాంటి స్వప్న సుందరి నీ మడత ఉప్పుమా. హబీబీ హబీబీ సడన్ గా ఇలాంటిది ఏదో పాడేసి ఇన్స్టాగ్రామ్ లో పెడతావు, నేనేమో పిచ్చ ఫ్యాన్ అయిపోయింది. కీరవాణి సార్ దగ్గర పాడడమే ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా. కోరస్ పాడడం జరిగింది కీరవాణి సార్కి. తర్వాత మళ్ళీ నా ఫస్ట్ సాంగ్ ఫర్ కీరవాణి సార్ వచ్చేసి మళ్ళీ RRR. అందులో ఎత్తర జెండా పాటకి మళ్ళీ నేను ప్రాపర్గా పాట పాడడం జరిగింది అన్నమాట. సో కానీ ఒక సింగర్కి కష్టమా లైఫ్ సాహితీ? ఇప్పుడు సింగర్స్ ఇదివరకు ఒక ర్యాంకింగ్ కూడా ఉండేదేమో ఒక పాయింట్లో, వీళ్ళు ఫస్ట్, వీళ్ళు సెకండ్, వీళ్ళు థర్డ్. ఇప్పుడు దెర్ ఇస్ నో వే యూ కెన్ ఈవెన్ ర్యాంక్ పీపుల్. బ్యారియర్స్ క్రాస్ చేసిన వాళ్ళు, వి హావ్ అమేజింగ్ సింగర్స్ లైక్ చిన్మయి. చరిత్రలో నిలిచిపోయే పాటలు పాడేశారు ఫస్ట్లో. కొండల రాజు బంగారు కొండ కొండ, జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే. గారిని పాట విన్నారు? అవును, చాలా ఆయన మురిసిపోయి ఉంటారు. అవును, నా ఫస్ట్ అబ్రాడ్ షో కూడా బాలుగారే తీసుకెళ్ళింది. తేలి తేలి ఊగదా అలా వెళ్తూనే ఉంటుంది ఆ పాట. ఏమి తాన్లమ్మ అందులో. సుశీలమ్మ ఒకసారి ఈ పాట నేర్చుకుని పాడి వినిపించాలి అన్నారు. అదొక టెస్ట్. ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా, భావుక పులకిత రుదంతమా, సుమభావ పరిమళ విలాసమా. సాహిత్య పెళ్ళెప్పుడు? వస్తాడు నీ రాజు రోజు. అంతే, ఈరోజు వచ్చాడు అనుకోండి, ఇది క్యాన్సిల్. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఒక టైంలో గాయని గాయకులు అంటే ఒకళ్ళ పేరు ఇద్దరు పేర్లో చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ తరంలో చాలామంది గాయని గాయకులు అద్భుతంగా దూసుకుంటూ వచ్చారు. కానీ కొంతమంది మాత్రమే మన మనసుల్లో శాశ్వతం నిలిచిపోతారు అని అర్థమవుతుంది వాళ్ళ పాట వింటే. అటువంటి వారిలో ఈ మధ్య కాలంలో కుర్చీ మడత పెట్టుకో, లాహే లాహే, ఇంకా చాలా హిట్ పాటలు పాడి మనందరినీ మెప్పించిన యంగ్ బ్యూటిఫుల్ మ్యూజిషియన్ సాహితీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ సాహితీతో మాట్లాడబోతున్నాయి ఇవాళ. ఇంత చిన్న వయసులో అంత సాధించేసింది కదా, మరి నెక్స్ట్ పాటలు ఏమిటి, ఏమేమి పాటలు ప్రాక్టీస్ చేసి ముందుకెళ్తాను తను, అండ్ తన గురువులు ఎవరు, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. సాహితీ, ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ చేయాలని నాకు ఇష్టం. మై ప్లెజర్ అండ్ మై ఆనర్ అక్క. సో చాలా ఎక్సలెంట్గా పాడుతున్నావు, మంచి సాధన కనిపిస్తోంది. గురువులు ఎవరు తల్లి? ఫస్ట్ గురువుల్ని తలుచుకుంటూ మొదలు పెడతాం. ఎస్, ఆఫ్ కోర్స్. సో నేను మొట్టమొదటగా కాకినాడలో, యాక్చువల్లీ పుట్టి పెరిగిందంతా కాకినాడలో. సో కాకినాడలో నా మొట్టమొదటి గురువు వచ్చేసి పెద్దాడి సూర్యకుమార్ గారు. సో ఆవిడ దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వగానే NC మూర్తి గారి దగ్గర కర్ణాటక, అలాగే రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్, అండ్ తర్వాత నిధి అక్క దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కర్ణాటక. నిధి ఎక్కుంటే ఏంటి, అన్ని అటు నుంచి ఇటు వరకు మొత్తం అంతా రౌండ్ తిప్పేస్తుంది తను గొంతు. నీకు పలుకు చాలా బాగుంటుంది గొంతులో సాహితీ. అది గిఫ్ట్ చిన్నప్పటి నుంచి ఆ పలుకు ఉండేదా, లేకపోతే? ఒక రకంగా ఉండేదనే చెప్పాలి. అంటే నేను ఎఫర్ట్ పెట్టక ముందు నుంచి కొంచెం ఆనెస్ట్గా ఉండేది. తర్వాత దాన్ని సానబెట్టడానికి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక టైంలో రేంజ్ అయితే పలికేది కాదు. ఒక స్టేజ్లో చిన్నప్పుడు నా గొంతు మారే టైంలో పాడతా తీగలో పాడేదాన్ని. అప్పుడే నా గొంతు మారే టైం అనమాట. ఆ టైంలో కొంచెం కష్టపడేదాన్ని. సో అప్పుడు కొంచెం భయం వేసేది, అమ్మో రావాలని చెప్పి కొంచెం డబుల్ ప్రాక్టీస్ చేసేదాన్ని. నువ్వు ఇప్పుడే చిన్నప్పుడు, కానీ నీకు ఇంకా చిన్నప్పుడు బుజ్జి బుజ్జి వీడియోలు మొన్న కూడా చూశాను. ఎంత బుజ్జి బేబీ అనుకున్నాను. కానీ లాహే లాహే అండ్ ఈ కుర్చీ మడత పెట్టుకో, ఇవన్నీ చాలా సూపర్ హిట్ సాంగ్స్. నీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పలుకుతో పాటు హై మెలడీస్తో పాటు యూ ఆల్సో హ్యావ్ దట్ స్లైట్లీ అంటే ఒక హస్కీ బేస్ వాయిస్ కావాలంటే కూడా పలికించగలుగుతావు. ఆ టెక్నిక్ పట్టేసావు. ఒకసారి లాహే లాహేతో తప్పకుండా ప్రేక్షకులతో వన్ మోర్ కనెక్ట్ అనమాట, కనెక్టింగ్ మూమెంట్. షూర్.
కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే ఆటిని మాలలు కడతా మంచు కొండల సావిని తలసిందే లాహే 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 లే మెళ్ళో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగిరి పడంగా ఒంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విల నలిగిండే లాహే 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 లే. సూపర్. Thank you. అసలు ఎన్ని జానర్స్ ఆఫ్ మ్యూజిక్ వినుంటావు నువ్వు? ఫోక్, అటు అరబిక్ అలాంటి సినిమా పాటలు కూడా పాడతావా? నీ గొంతుకు బాగా నప్పుతాయి. అలాంటి పాటలు నేను ప్రాక్టీస్ చేసావా? చేసేదాన్ని అక్క. యూజువల్ ఇదివరకు అయితే అలాంటివన్నీ వెతుక్కుని కొంచెం రాసుకుని కూర్చుని హబీబీ టైప్, హబీబీ టైప్, తర్వాత కొన్ని అథెంటిక్ అరబిక్ కూడా ఊరికే వింటూ ఉండేదాన్ని. ఎలా ఉంటాయి చెప్పు ఆథెంటిక్ అరబిక్ పాటలు? ఒక పాట ఎప్పుడో ఇనీషియల్గా ఒకటి నేర్చుకున్నాను అనమాట. దాన్ని ఏంటంటే మన ఏదన్నా మన కంపోజిషన్స్లోనో వేటిల్లోనో ఇన్కల్కేట్ చేయొచ్చేమో అని. యల్లా హబీబీ యల్లా యల్లా హబీబీ నెలని మసేమే సమోలి బియంగాతో ఉలహసి ఉలగేసిరి యల్లా హబీబీ యల్లా యల్లా హబీబీ ఉలహసి ఉలహి సమోలి బిమర్గాతో ఉలహసి ఉలగేసిరి. అయ్య బాబోయ్, నువ్వు ఏం చేస్తావు తెలుసా సాహితి? సడన్ గా ఇలాంటిది ఏదో పాడేసి ఇన్స్టాగ్రామ్ లో పెడతావు. నేనేమో నీకు పిచ్చ ఫ్యాన్ అయిపోయాను తెలుసా. నేను అన్ని మంచి మంచి పాటలు, గొప్ప విద్వాంసుల్ని విన్నాను. ఈ జనరేషన్ లో మాత్రం నేను ఈ ఫ్యాన్ని సభాముఖంగా చెప్తున్నాను. అయ్యో దట్ మీన్స్ సో మచ్ టు మీ. ఎందుకంటే యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ మీ దగ్గర నుంచి ఆ మాట రావడమే ఇట్ మీన్స్ అలా. లేదు తల్లి, చాలా మంచి వర్సటైలిటీ నీ గొంతులో అండ్ సాధన కనిపిస్తుంది, ఫ్రెష్నెస్ ఉంది వాయిస్ లో. థ్యాంక్ యూ. సో అయితే నీ ప్లేబ్యాక్ సింగింగ్ కోరస్ తో మొదలైందా లైక్ ఫర్ ఎవ్రీబడి? డెఫినెట్లీ కోరస్తోనే మొదలైంది. అండ్ నేను అప్పటికొక 2-3 చిన్న సినిమాలు యాక్చువల్లీ నా ప్లేబ్యాక్ సింగింగ్ చాలా వింతగా మొదలైంది అనమాట. నేను 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో ఉన్నప్పుడు బద్రీనాథ్ వచ్చింది. బద్రీనాథ్ సినిమాలో అంటే మైక్ ముందు నుంచోవడం అది ఫస్ట్. అందులో అల్లు అర్జున్ గారిది ఒక ఎంట్రీ మన విష్ణు సహస్రనామాల్లో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం అల్లు అర్జున్ గారు చిన్నప్పుడు పాడే పాట అనమాట. సో దానికి నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నన్ను రామాచారి సార్ పంపించారు కిరాణి సార్ దగ్గరికి. నువ్వు 6వ క్లాస్లో ఉన్నావు? 6వ క్లాస్లో ఉన్నట్టు గుర్తు. సో అప్పుడు అది ఫస్ట్, అంటే ఒక పెద్ద స్క్రీన్ మీద చూడడం మేబీ అది ఫస్ట్. సో దాని తర్వాత మళ్ళీ 2016లో స్టార్ట్ అయింది అక్క. ఏం శ్లోకం పాడే గుర్తుందా? గుర్తుంది. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విరసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాతరినలినగదా శంఖపాణిర్ముకుందః. అద్భుతం. ఎంత అలా కళ్ళు మూసుకుంటే ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. కీరవాణి సార్ దగ్గర పాడడమే ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా. డెఫినెట్లీ. సో సార్ ఏమనేవారు నీ పాట విని? అది ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ కోరస్ పాడడం జరిగింది కిరాణి సార్కి. తర్వాత మళ్ళీ నా ఫస్ట్ సాంగ్ ఫర్ కిరాణి సార్ వచ్చేసి మళ్ళీ ఆర్ఆర్ఆర్. సో ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ. అండ్ సో అంటే అదొక ఎలా అంటే మధ్యలో చాలా పాడి చాలా ఇదైన తర్వాత కిరాణి సార్కి నా ఫస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ అనడం చాలా ఆనందంగా అనిపించేది. ఎందుకంటే అందులో ఎత్తర జెండా పాటకి మళ్ళీ నేను ప్రాపర్గా పాట పాడడం జరిగిందనమాట. బట్ ఎవ్రీ కోరస్ సెషన్, ఎవ్రీ ఇంటరాక్షన్, ఎవ్రీ రికార్డింగ్, ఐ థింక్ ప్రతి దాంట్లో ఏదో ఒకటి నేర్చుకోవడానికి కిరాణి సార్ నుంచి ఉంటుంది. అండ్ ఐ ఫీల్ లైక్ హీఈస్ వన్ లైబ్రరీ. అయ్యో చాలా, అది ఐ మీన్ అది ఎవ్రీబడి హెస్ ఫెల్ట్ దట్. కానీ నీ మ్యూజిక్ కెరియర్గా టేకప్ చేసే ఆలోచన అమ్మ వాళ్ళు సపోర్ట్ చేసి ఉంటారు కదా, ఫుల్గానే సపోర్ట్ చేశారు. ఐ థింక్ మా అమ్మ చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయినట్టున్నారు. నాకంటే ఎక్కువ చిన్నప్పటి నుంచి విపరీతమైన తపన నన్ను సింగర్ చేయాలని. అండ్ అమ్మ పుట్టి పెరిగిందంతా పల్లెటూరు.
రాజవంబంగ్ అని ఒక ఏజెన్సీ రాజమండ్రి నుంచి ఒక 2 hours దగ్గర. సో అక్కడ పుట్టి పెరిగింది. చిన్నప్పుడు పాడతాను అంటే మా తాతయ్య కొంచెం జోక్గా తీసి పాడేయడాలు ఇలాంటివన్నీ జరిగేవన్నమాట. అంటే అంత సపోర్ట్ ఎప్పుడు లేదు అమ్మకి. పెరిగిన వాతావరణం అవ్వచ్చు, ఆ రాజమంగిలో ఉండిపోవడం వల్ల అవ్వచ్చు, ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. సో అలాగ నేను పుట్టాక నన్ను సింగర్ చేయాలని అనుకోవడం ఒకటి, కానీ నాకు ఒక 4-5 ఏళ్ళు నాకు మినిమం ఊహ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా బ్రెయిన్లో కూడా సంగీతం తప్పే ఉండేది కాదు. ఇప్పటికీ ఐ కాంట్ ఇమాజిన్ ఎనీథింగ్ ఆఫీస్ లో కూర్చుని నీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తే అమ్మో. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, నన్ను ఎక్కడికన్నా ఎప్పుడన్నా అంటే యూజువల్లీ పెద్ద పంపేవాళ్ళు కాదు, బట్ ఒక్కవేళ నన్ను ఎక్కడికన్నా నా ఫ్రెండ్స్ ఇంటికి వాళ్ళకి పంపినా నేను 1-2 గంటలు సోషల్ బ్యాటరీ ఉండేది. దాని తర్వాత ఓకే అప్పట్లో కాంపిటీషన్లు ఉంటే ఓకే ఇది పాట నేర్చుకోవాలి, ఇదేం చెయ్యాలి, ఇది సరిగ్గా పాడాలి, ఇది వెళ్ళట్లేదు రేంజ్, ఇవే ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా ఎలా అయిపోయిందంటే నాకు ఇది తప్ప ఇంకేం ఉండదు. సో ఐ థింక్ నాకు కూడా అది అంత ఇష్టం ఉండడం వల్ల కొంచెం అబ్బిందేమో అనిపిస్తుంది. చదువు అంతా తల్లి? చదువు BA మాస్ కమ్యూనికేషన్స్ చేశానక్క. ఓ నువ్వు మా బిరాదరి అయితే? ఎస్, విల్లా మేరీలో. అది కూడా ఐ థాట్ లైక్ ఓకే ఇఫ్ పాటలు అఫ్ కోర్స్ అది మనం చేసుకునేది, ఇట్స్ నాట్ ఫర్ ఎనీ ఏమంటారు జస్టిఫికేషన్ ఆర్ లెజిటిమసీ కోసం కాదు, ఇట్స్ ఫర్ అవర్ సెల్ఫ్ కాబట్టి. బట్ అది ఉన్నా లేకపోయినా కూడా మీడియాలో ఏదన్నా ఒక చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో ఐ జాయిన్డ్. కానీ వాయిస్ ఏమైనా నువ్వు జాగ్రత్త పదును పరుచుకోవాలా, అంటే దాన్ని పదిలపరుచుకోవాలా, పదును పెట్టుకోవాలా? పదును పెట్టుకుంటూ డెఫినెట్లీ ఉండాలి. ఎప్పుడు పొదుపుగా చూడడం మాత్రం తక్కువే, కొంచెం ఇంట్లో కూడా ఎక్కువ వాగుతూనే ఉండేదాన్ని. ఎందుకంటే గొంతుతో అంత పని ఉంటుంది కదా. అయితే నో ప్రాబ్లం, వచ్చేసి మీడియా ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అయితే తప్పకుండా మంచి షోతో డెఫినెట్లీ పెట్టే. సో అలా ఎప్పుడు కేర్ అంటూ స్పెషల్గా ఎప్పుడు తీసుకోలేదు. బట్ యా, అక్కతో నీ జర్నీ, అక్క హరిణి ఇస్ ఆల్సో అ వండర్ఫుల్ సింగర్. అండ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చిన్నప్పుడు నాకంటే ముందు, ఆబ్వియస్లీ పెద్దది కాబట్టి నాకంటే ముందు సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేసింది కానీ పాడడం స్టార్ట్ చేసింది కానీ హరిణియే అనమాట. సో పక్క నీళ్ళల్లో ఉండేవాళ్ళం కాకినాడలో ఉన్నప్పుడు. నేను పుట్టింది కాకినాడ. సో ఉన్నప్పుడు ఇది కాంపిటీషన్లకు వెళ్తూ ఉండేది, రకరకాల కాంపిటీషన్లు, క్లాసికల్, మామూలు లైట్ మ్యూజిక్, సినిమా పాటలు అన్నిటికీ వెళ్ళేది. సో నేను చిన్నప్పటి నుంచి విపరీతమైన కాంపిటేటివ్, అంటే మంచిగా ఉంటూనే కాంపిటేటివ్గా ఉండేదాన్ని. నాకు స్టేజ్ మీదకి వెళ్తే మాత్రం నాకు పాటగా నేను పాడేయాలి, నేను బాగా పాడేయాలి అన్నది. ఎవరేమైనా కాదు, బాగా పాడేస్తే చాలు నాకు, అంతే. సో అలా ఉండేదాన్ని. సో ఇదేంటంటే ఏదన్నా ప్రైజులు తెచ్చుకుని ఇంటికి వస్తే, సపోజ్ 2 కేటగిరీల్లో 2 ప్రైజులు వస్తే ఒకటి నాకు ఇచ్చేయమని గోల ఏడ్చేసేదాన్ని గుక్క పెట్టి విపరీతంగా. అప్పుడు మా నాన్న, బాబోయ్ అసలు ఇలా కాదమ్మా, అలా తీసేసుకోకూడదు, నువ్వు కూడా నేర్చుకుని పాడాలి, నువ్వు కూడా వెళ్తే వస్తాయి అనేది. అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అనమాట. ఇంకా ప్రతి కాంపిటీషన్కి వచ్చినా రాకపోయినా వెళ్ళడం. అనుకోకుండా ప్రతి కాంపిటీషన్లో కన్సలేషన్ అన్న ఇచ్చేవారు, ఓ స్పెషల్ ప్రైజ్ ఏదో. అక్కతో పోటీ పడ్డావైనా కాంపిటీషన్లో? ఏదో నేను జూనియర్స్లో వచ్చేదాన్ని. నాకు దానికి పాపం సంబంధం ఉండేది కాదు, ఎందుకంటే అది సీనియర్స్లో సబ్ జూనియర్స్లో ఉండేది, నేను జూనియర్లో ఉండేదాన్ని. సో అలాగా అది జూనియర్లో ఉండేది, నేను సబ్ జూనియర్. బట్ అలాగా పాడేవాళ్ళం సిమిలర్ కాంపిటీషన్లలో. అలా మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేసే వరకు అలా కలిసి కుదిరాయి. ఇంకా దాని తర్వాత ఇంకా మేము హైదరాబాద్. బ్యూటిఫుల్ మెలడీ హరిణిది కూడా, అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు కూడా ఇద్దరు పోటీ పడుతుంటారా? అయ్యో అక్కలాగా చెప్తుందా? అస్సలు లేదు, అసలు ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉంటాం. అంతేనా? అంతే. సరే, ఇప్పుడు నీకు ఫస్ట్ సోలో పాడింది RRR అని చెప్పాలా? సోలో కదా, అది గ్రూప్ కదా, కొంచెం గ్రూప్ సాంగ్. 4-5 పాడింది. కిరాణి సార్కి ఫస్ట్ పాడింది అది. బట్ నీకు ఫస్ట్ సోలో, ప్రాపర్ సోలో ఇన్ ప్లేబ్యాక్ ఏది? ఫస్ట్ సోలో అంటే 2016లో నేను ఇలాగే కోరస్ పాడడానికి వెళ్ళినప్పుడు అనూప్ రూబెన్స్ సార్ గొంతు బాగుంది అని రికగ్నైజ్ చేసి ఆటాడుకుందాం రా అని సినిమాలో టైటిల్ ట్రాక్ పాడించారు. సో అది ఫస్ట్. ఆటాడుకుందాం రా ఓ పిల్ల, ఆటాడుకుందాం రా, ఆటాడుకుందాం రా ఓ పిల్ల, ఆటాడుకుందాం రా 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 అని ఒక పాట టైటిల్ ట్రాక్ పాడించారు. దాని తర్వాత శ్రీకృష్ణ అన్న నన్ను మణిశర్మ గారికి ఇంట్రడ్యూస్ చేశారు. సో మణి సార్కి తర్వాత ఆల్మోస్ట్ ఆయన క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎస్, నేర్చుకున్న వాళ్ళంటే ఇంకా మరీ ముచ్చట. అవును. సో అలాగా
ఇంకా 2016 నుంచి యూజువల్గా ప్లేబ్యాక్ ఆ పాటతో స్టార్ట్ అయింది. దాని తర్వాత నుంచి మన పెద్ద వంశీ గారి సినిమా ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అని మూవీ ఉంది. ఆ మూవీలో నా ఫస్ట్ సాంగ్ మణిగారికి మళ్ళీ పాడడం జరిగిందనమాట. గుర్తుంది ఆ పాట, ఒకసారి పాడు, నాకు గుర్తుంది. మేఘాలే తేలెనాలోన బాబా 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 రాగాలే గుండె గదిలోన టడం టం టం ఆ గువ్వలకే కొమ్మవుతున్నా హరివిల్లులకే ఇల్లవన వెన్నెల నా ఒళ్ళోవన నీలోన నాలోన ఈ వింతే తొలి ప్రేమంటున్నా. ఇది నా ఫస్ట్ సాంగ్ ఫర్ మణి సార్. అక్కడ నుంచి మణి సార్కి చాలా పాటలు పాడడం జరిగింది అండ్ అదర్ కంపోజర్స్ అలా మెల్లిగా. తర్వాత తమన్ గారికి పాడడం జరిగింది. సో అలా తమన్ గారికి ఇదే కదా. తమన్ గారికి ఫస్ట్ వచ్చేసి క్రాక్ సినిమాలో మాస్ బిర్యానీ అనే పాట ఫస్ట్ సాంగ్, సోలో సాంగ్ అయితే ఫస్ట్ అది. ముందు చిన్న చిన్న గ్రూప్స్ కూడా పాడాను. బట్ ఎవరు నేను బాగా మెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అందరం మెచ్చుకుంటారా? అందరం మెచ్చుకుంటారు. ఏమంటారు? తమన్ గారు అంటే నీ దృష్టిలో ఒక సింగర్గా ఏం చెప్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతారే భలే నచ్చిందని? అంటే నాకు తెలిసి ఏ రకంగా మ్యూజికల్గా వ్యాలిడేషన్ అన్నా అది ఐ థింక్ ప్రతి సింగర్ని ఇది చేసేదే. బట్ ఐ థింక్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటా. అంటే నేను ఇనీషియల్గా వచ్చినప్పుడు నేను పాడిన పాటల్లో సగానికి సగం పాటలు మెలడీస్. ఆ మెలడీస్ అన్నీ మణిశర్మ గారికి ఎక్కువ పాడాను. సో మణి సార్ అంటూ ఉంటారు, మణి సార్కి నాది ఆ యాంగిలే. సో ఆయన ఎప్పుడు దాన్ని మెచ్చుకుంటూ ఉండేవారు. తర్వాత తమన్ సార్ ఏమో మైక్ మింగేసి పాడతావు, అసలు మైక్ మింగేసి పుట్టావా ఏంటని అడుగుతూ ఉంటారు అనమాట. సో కిరవాణి సార్ కూడా గమకాల గురించి చెప్తారు. సో అలాగా అఫ్కోర్స్ అందరూ దే హావ్ ఆల్ బీన్ కైండ్ అంతే. నువ్వు ఆల్సో నువ్వు కూడా చాలా జస్టిస్ చేసి మంచి హిట్ పాటలు ఇచ్చావు. సో రాజమండ్రి పిల్లవు కాబట్టి నీకు రాజమండ్రి రాగమంజరి ఆ పాట వచ్చింది కదా, ఒకసారి ఆ పాట గుర్తు చేసుకుందాం. ఎలా అయింది ఆ షూట్, ఆ రికార్డింగ్? అది అసలు చాలా మెమరబుల్ అది. ఎందుకంటే ఇయర్ ఎండ్ అయిపోతున్న టైం December 20 ఆ టైంకి 23లో వి స్టార్టెడ్ రికార్డింగ్. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అంతా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత కూడా ఆబ్వియస్లీ ఇంత పెద్ద పాట అన్నప్పుడు మనకి లాస్ట్ వరకు మనకి ఉండదు కదా క్లారిటీ, మనదా పాట కాదా, మన గొంతులో ట్రాక్ ఉంటుందో లేదో తెలియదు కదా ఒక్కొక్కసారి. ఐ మీన్ సో అలాగే ఉండింది. రిలీజ్ అయ్యే ముందు రోజు టీజర్ రిలీజ్ అయింది అనమాట. సో అప్పుడు చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందం ఏంటంటే మహేష్ బాబు గారికి పాట ఫస్ట్ పాట అని. అండ్ అందులో తమన్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో అంటే దట్ ఈస్ ఆల్సో అప్పటికి విన్నారు. సాకి చాలా ఫస్ట్ సాకి పాడినప్పుడు హీ వాజ్ దేర్ అనమాట. సో అప్పుడు హీ సెడ్ కైండ్ వర్డ్స్. సో అలా స్టార్ట్ అయిందనమాట ఆ పాట జర్నీ. నిజంగా పాడినప్పుడు ఆబ్వియస్లీ ఆ పాట ఇట్స్ మేడ్ లైక్ దట్. అది కుడోస్ టు తమన్ గారు. అండ్ అది ఎలాగో బ్లాక్ బస్టర్ అని అయితే అది నేను పాడకపోయినా ఒక మ్యూజికల్ లిసనర్గా ఆడియన్స్గా దట్ వాజ్ వెరీ ష్యూర్. బట్ ఇంత హిట్ అవుతుంది, అసలు ఇంత గ్లోబల్ అవుతుందని మాత్రం దట్ వాజ్ అ సర్ప్రైజ్ అనమాట. అంటే సో బిగ్. అండ్ మొన్న యూట్యూబ్ మ్యూజిక్లో దిస్ came out to be the top song of India, altogether India, in the world, from India. Amazing kada? Yeah. Saki okkasari andama? Yes. Sinabbai, ఆ సిల్లు వాటర్ ఎందుకో. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడయింది, సాయంత్రం ఏడయింది, చల్లగాలి సైకిలి గింతను పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసుబావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేలా రచ్చలేపితే పోలా. అబ్బో, ఇవన్నీ ఏంటి నీకు తమన్ గారు ఇలా పాడని చెప్పారా లేకపోతే నువ్వే? రామ్జో గారు తమన్ గారు ఈ రికార్డింగ్కి ఉన్నారు. సో వాళ్ళు లిటరల్గా ప్రతి లైన్ ఎలా పాడాలి అన్నది దే మేడ్ ష్యూర్. నువ్వు ఫుల్ జస్టిస్ చేసావు. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి, నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి, సోకులాంటి స్వప్న సుందరి నిమ్మడత సోపుమా.
అలవాట్లో పొరపాటు. అదే అర్థమైంది, నాకు జోకింగ్. కానీ ఎంత ఆ జీర పలకడం వల్ల నీ గొంతులో ఆ చిన్న ట్విస్ట్ ఇస్తావు చూడు, నేసల్ ట్విస్ట్, దాని వల్ల వచ్చే స్పైస్ ఇది పాటలో. సో స్పైసీ సాంగ్స్ అంటే ఇప్పుడు సాహిత్య గుర్తొస్తుంది అందరికి. సో కానీ ఒక సింగర్ కి కష్టమా లైఫ్ సాహితీ? అంటే ఎవ్రీడే రికార్డింగ్స్ ఉండవు, సో మచ్ కాంపిటీషన్, ఇన్ని వెరైటీ ఆఫ్ వాయిసెస్ వచ్చేసాయి, ఇండియన్ ఐడల్ ఇవన్నీ వచ్చిన తర్వాత. డెఫినెట్లీ. సో అయితే ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు సింగర్స్ ఇదివరకు ఒక ర్యాంకింగ్ కూడా ఉండేదేమో ఒక పాయింట్లో, వీళ్ళు ఫస్ట్, వీళ్ళు సెకండ్, వీళ్ళు థర్డ్. ఇప్పుడు దెర్ ఇస్ నో వే యూ కెన్ ఈవెన్ ర్యాంక్ పీపుల్ బికాజ్ ఇట్స్ టూ మెనీ పీపుల్ నౌ. దెర్ కెన్ బి టాప్, అంటే వీళ్ళు టాప్లో ఉన్నారు అనుకునే వరకే. అవును, అంతే తప్ప ఎవరిని ర్యాంక్ చేయడానికి లేదు. బికాజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఫేమ్, టాలెంట్ అండ్ ఆపర్చునిటీస్ అన్నీ డివైడ్ అయిపోతున్నాయి. అవునవును, అంతే కదా. సో ఒకళ్ళకి ఒక హిట్ ఉంటే ఇంకొకళ్ళకి ఇంకొక హిట్ ఉండొచ్చు. అండ్ ఆ హిట్ ఉన్నంత మాత్రాన నీకు లైఫ్ లాంగ్ పాటలు ఉంటాయని కూడా లేదు. అసలు మన వ్యాలిడేషన్కి కానీ మనం ఈ సీన్లో ఎందుకున్నా అన్న జస్టిఫికేషన్కి కానీ మనకు వచ్చే పాటలు ఎప్పుడూ జస్టిఫికేషన్ కాదు నన్ను అడిగితే. దట్ ఈస్ అ ప్రాసెస్. సో ఇఫ్ ఇట్ ఈస్ గెట్టింగ్ యూ బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్ దెన్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. అట్ ద సేమ్ టైం మనం ఎందుకున్నాం అన్నది ఎవరికి వాళ్ళ ఇంట్రోస్పెక్షన్ మాత్రం కొనసాగుతూ ఉండాలి ఫర్ లైఫ్ అని నా ఫీలింగ్. కదా. అంటే ఇంకోటి ఏంటంటే మీరు ఇంకా అంటే ఎంత హిట్ పాటలు వచ్చినా యూ కాంట్ గో అండ్ డిమాండ్. యాజ్ అ లైవ్లీహుడ్ యూ కాంట్ డిమాండ్. పేమెంట్ ఇవ్వండి అడుగుతావు ఎప్పుడైనా? అడగలేం కదా, ఆ సాహసం చేయలేం కదా. అవకాశం ఇస్తున్నారు అదే గొప్ప అనుకుంటాం, వాళ్ళు ఇచ్చిందే తీసుకోవడం, హ్యాపీ ఫీల్ అవడం. సో వాట్ యూ సీ యాజ్ అ లైవ్లీహుడ్? అంటే అందరూ ఉద్యోగాలు చేయాలని కాదమ్మా, అందరూ సంపాదించాలని కూడా కాదు, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ మ్యూజిక్ యాజ్ అ ప్రొఫెషన్, సీరియస్ ప్రొఫెషన్, అందుకు అడుగుతున్నా. సో ఇన్ అ వెరీ రియల్ సెన్స్ మీరు చెప్పినట్టు అడగడం అనే కాన్సెప్ట్ ఇదంతా పక్కన పెడితే మ్యూజిక్ యాజ్ లైవ్లీహుడ్ ఒక రకంగా డిజిటల్ ఏజ్లో మారిపోయింది అక్క. బికాజ్ నౌ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ యూట్యూబ్ ఛానల్స్. సో త్రూ యూట్యూబ్ ఛానల్స్ సింగర్స్ కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. సో యూ జస్ట్ హ్యావ్ టు పుట్ యువర్ మైండ్ టు దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఆల్సో. దెన్ ఇటు నుంచి రెవెన్యూ సంపాదించగలిగే ఒక స్కోప్ అంటే నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే లక్కీగా ఇదొక్కటే ఆప్షన్ అని లేదు, ప్లేబ్యాక్ ఒక్కటే అన్నది లేదు. సో షోస్ సింగర్స్ ఎప్పటి నుంచో షోస్ చేస్తున్నారు అండ్ ఐ థింక్ దే విల్ కీప్ డూయింగ్ ఇట్ ఫర్ ఎవర్. దట్ ఈస్ యువర్ ఇర్రీప్లేసబుల్ లైవ్ ఎంటర్టైన్మెంట్ లో. యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అది ఐ థింక్ ఓన్లీ ఇన్ తెలుగు మళ్ళీ. సో ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ దట్ అట్లీస్ట్ తెలుగు వాళ్ళకి లైవ్లీహుడ్ ఉంది. బికాజ్ ఐ డోంట్ సీ కాన్సర్ట్స్ అండ్ ఆల్ హ్యాపెన్ ఇక్కడ మన బాలీవుడ్లో కానీ అదర్ లాంగ్వేజెస్లో కానీ. ఐ థింక్ తమిళ్ ఈజ్ ఆల్సో లైక్ దిస్ ఓన్లీ, బట్ ఇన్ అదర్ సెన్సెస్ ఆల్సో కాన్సర్ట్స్ హ్యాపెన్ ఆన్ అ వెరీ బిగ్ స్కేల్. సో ఆన్ అ వెరీ బిగ్ స్కేల్ కాన్సర్ట్స్ అయినప్పుడు మేబీ కొంతమంది సింగర్స్ అందులో పాట అవ్వగలరు. కానీ వాట్ అబౌట్ సో మెనీ అప్కమింగ్ సింగర్స్, కొత్త సింగర్స్ అందరూ బాగా పాడతారు, మళ్ళీ పాడతారు, ఫేమ్ కూడా ఉండొచ్చు, ఫేమ్ ఉండొచ్చు. సో నాట్ నెసెసరీ దట్ దే ఆర్ నాట్ ఫేమస్ ఆర్ ఎనీథింగ్, బట్ దెన్ వాళ్ళకి పాపం వాళ్ళ వరకు రాకపోవచ్చు ఆ పర్టిక్యులర్ కాన్సర్ట్. అంటే ఇది వరకు జానకమ్మ పాట అంటే జానకమ్మ కోసం ఆగేవారు, ఎగ్జాక్ట్లీ. చిత్రమ్మ పాట అంటే చిత్రగారి కోసం ఆగేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఓకే వీళ్ళు లేరా, ఓకే వీళ్ళని ట్రై చేయండి అనే పరిస్థితికి వచ్చేసింది. బికాజ్ సిమిలర్ టింబర్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ సింగర్ కి రిప్లేస్మెంట్, ఆ సింగర్ కి అలా చాలా ఉండొచ్చు. అవును. సో ఇన్ని దాటుకుని మన పాట ఒకళ్ళు ఎవరైనా ఫైనల్ చేస్తున్నారంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ వీ షుడ్ ఆల్ ఫీల్ గ్రేట్ఫుల్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇట్స్ యాజ్ న్యాచురల్ యాజ్ యునో ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నది ఇట్స్ అ వెరీ అవుట్ దేర్. ఆల్మోస్ట్ 15 years నుంచి అలా ఉంది. అంతే ఉంది, కరెక్ట్. సో అలాంటిది ఒకళ్ళు నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి పాడేసి వచ్చిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్కి మళ్ళీ వాళ్ళు పిలుస్తున్నారంటే ద సెకండ్ టైం వెన్ దే కాల్, దట్ ఈస్ వెన్ యూ షుడ్ నో దట్ ఓకే యూ షుడ్ బి గ్రేట్ఫుల్ అంతే. సో ఎందుకంటే సెకండ్ టైం మనల్నే పిలవాల్సిన అవసరం ఉంది. దే కెన్ గో విత్ సమ్ అదర్ పర్సన్. నేనే మ్యూజిక్ డైరెక్టర్ అయితే విల్ ఐ నాట్ వాంట్ న్యూ ఎనీథింగ్ న్యూ ఇన్ జనరల్. సో ఇప్పుడు నేను ఓకే వీళ్ళతో వర్క్ చేశాను, లెట్ మీ వర్క్ విత్ సంబడి ఎల్స్ న్యూ అనుకోవచ్చు కదా. బట్ ఈ బ్యారియర్స్ క్రాస్ చేసిన వాళ్ళు వి హావ్ అమేజింగ్ సింగర్స్ లైక్ చిన్మయి. Yes. Chinmayi has sung a host of variety of songs. Absolutely. She is fabulous. And she continues to be fabulous. Yeah. How is it possible for her? Ante ela jarugutondantavu? I think it also depends on the time where she came and the debuts she got. And also at the same time I feel చరిత్రలో నిలిచిపోయే పాటలు పాడేశారు ఫస్ట్ లో. సో దట్ ఈస్ అంటే అది చాలా అదృష్టం. అంటే ఈవెన్ శ్రేయా ఘోషల్ గారు ఫర్ దట్ మ్యాటర్. సో ద సాంగ్స్ దట్ దే వర్ ఇంట్రడ్యూస్డ్ విత్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దట్ మేడ్ దేర్ ఎంటైర్ కెరియర్స్
హోల్సమ్ అనమాట. అవును. సో ఐ థింక్ అది ప్రతి సింగర్కి అలాంటి ఒక సాంగ్ ఈధర్ అలా పడినప్పుడు లేదా అలాంటి గ్లోబల్గా మన గొంతు వినిపించే ఒక పాట పడినప్పుడు ఐ థింక్ దే కంటిన్యూ టు డూ దట్. బట్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు వచ్చిన టైం కూడా, టైమింగ్ చాలా ఇంపార్టెంట్. Yeah. అండ్ ఆ పోర్షన్ కూడా మనకి బాంబేలో కానీ మెడ్రాస్లో కానీ ఉండే ఒక సీరియస్ యా డెఫినెట్లీ రెస్పెక్ట్ టువర్డ్స్ ద మ్యూజిషియన్స్ అవి అన్నది అది చాలా వాతావరణంలో మార్పు వస్తుందని అనిపిస్తుంది. అవును డెఫినెట్లీ. నీకు ఎప్పుడైనా కోరిక పుట్టిందా అంటే తప్పకుండా నేను రాజా సార్కి పాడాలి? యా రాజా సార్కి పాడడం ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద డ్రీమ్స్ అని చెప్పాలి నేను. అంటే అఫ్కోర్స్ అందరి దగ్గర పాడాలని ఉండడం అనేది దట్స్ వన్ థింగ్. బట్ నేను స్పెషల్గా రాజా సార్ పాటలు విపరీతంగా వింటూ పెరిగాను. అండ్ ఇప్పటికీ నాకు టైం ఉంటే నేను ఫస్ట్ వినేవి రాజా సార్ పాటలు. ఎప్పుడైనా పాడావా ఆయన కాన్సర్ట్స్లో? పాడలేదు. సో హోప్ఫుల్లీ. సో తమన్ గారికి పాడావు, దేవి గారికి పాడలేదు. ఇంకా తమన్ గారికి పాడావు, కీరవాణి సార్కి పాడావు, మణిశర్మ సార్కి పాడావు, ఇంకా ఐ థింక్ అనూప్ గారికి పాడావు, జిబ్రాన్ గారికి పాడాను, ఇమాన్ గారికి కూడా ఒక తెలుగు సాంగ్ పాడాను. ఇంకా చాలా మంది. నువ్వు ఒక మరాఠీ పాట చాలా కష్టమైంది పాడతావు, చాలా గిరికీలు తిరిగే పాట అది. వింటేనే అసలు మతిపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఈ కోకిల కంఠం అని. ఒక్కసారి ఆ పాట గుర్చేస్తావు? యా. ఎస్ అక్క. చాంద్ మకరాంద్ చాంద్ चांद मकरांद गे चांद मकरांद पिया मिलिंद मकरांद पिया मिलिंद मकरांद पिया मिलिंद मकरांद पिया मिलिंद मधु सेवना नंद स्वचांद दूंग ये चांद मकरांद गे चांद गे 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 चांद मकरांद ये चांद. భలే 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 సూపర్. ఇండియన్ ఐడల్కి వెళ్ళలేదు ఎందుకు సాహితి నువ్వు? ఇండియన్ ఐడల్కి యాక్చువల్లీ జూనియర్స్లో ఒక్కసారి వెళ్ళాను అక్క. ఇట్ వాజ్ 2016 ఆర్ 15-16 టైంలో. అప్పుడే ఇక్కడ కూడా ప్లేబ్యాక్ స్టార్ట్ అయిందనమాట. సో ఒకసారి యూఎస్ వెళ్ళాల్సి ఉండింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ డన్. అయితే ఇక్కడ అన్నీ ముందు చెప్పేసిన ఇదనమాట. సో లాస్ట్ మినిట్లో నేను ఒక ఎంటైర్ సెట్ ఆఫ్ ఆడిషన్సే వెళ్ళలేకపోయాను నేను. సో అలా ఒకసారి మిస్ అయిపోయింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్లో అమ్మకి ఒంట్లో బాగాలేదు కొంచెం కోవిడ్ టైంలో ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ అనమాట. జస్ట్ బిఫోర్ లాహే లాహే హ్యాపెండ్. సో కరెక్ట్గా ఆడిషన్స్ ఆల్రెడీ ఒక ఆన్లైన్ ఆడిషన్స్ జరిగాయి కోవిడ్ టైంలో. అప్పుడు వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. మళ్ళీ ఎప్పుడు ఆడిషన్కి వెళ్ళాలన్నా మళ్ళీ కరెక్ట్గా అదే టైంలో అమ్మకి కొంచెం సీరియస్ అయ్యి, అదే కోవిడ్ టైంలో ఈవెన్ మై డాడ్ ద హోల్ సిచ్యువేషన్ వాజ్ షేకీ అనమాట. సో ఇంకా ఆ టైంలో సరే ఇంకొక సంవత్సరం చూద్దాము అని చెప్పి ఆగిపోయాను. సో అలా 2-3 సార్లు అనుకోకుండా ఆగిపోయాను. బట్ ఐ డూ ప్లాన్ టు గో. యా డెఫినెట్లీ. ఐ థింక్ పెద్ద పెద్ద వాళ్ళు వినే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ ఆఫ్ కోర్స్ బాలు గారిని పాట విన్నారు. అవును, చాలా ఆయన మురిసిపోయి ఉంటారు. అవును, నా ఫస్ట్ అబ్రాడ్ షో కూడా బాలు గారే తీసుకెళ్ళింది. అండ్ అలాగే జానకమ్మ విన్నారు నీ పాట? జానకమ్మ గారు చిన్నప్పుడు నా సరిగమప జోడీ నెంబర్ 1లో ఒక ఫైనల్స్కి ఆవిడ జడ్జ్గా వచ్చారనమాట. అప్పుడు ఆవిడ ముందే లాస్ట్ ఫైనల్ క్లాసికల్ సాంగ్ అంటే మెయిన్ సాంగ్ డిసైడింగ్ సాంగ్ పాడాల్సి వచ్చింది, రాసక్రీడ ఇక చాలు అని. సో అది ఆవిడ ముందు పాడే అదృష్టం దక్కిందనమాట. సో పెద్దవాళ్ళందరూ పాట విని నిన్ను ఆశీర్వదించారు. సో మరి ఇక్కడి నుంచి మరి హౌ డస్ దెన్ నీ ప్లానింగ్ ఎలా ఉంటుంది? టిపికలీ షోస్ ఒకటి చేస్తావు కాకుండా పాటలు పాడమన్నప్పుడు అన్ని రకాల ప్రైవేట్ ఆల్బమ్స్తో పాటు ఇవి కూడా. సో వాట్ నెక్స్ట్ సాహితీ అంటే? సో ఇండిపెండెంట్ మ్యూజిక్ స్టార్ట్ చేశాను. సో ఐ యామ్ ఓన్లీ కంపోజింగ్ అనమాట. ఓ యు కంపోజింగ్? ఎస్ ఐ హావ్ ఆల్రెడీ రిలీజ్డ్ లైక్ 6 songs నౌ. సో ఇవి 6 ఏంటంటే దిస్ ఇస్ irrespective of whatever I sang in మన సినిమాలు, దిస్ ఈజ్ మై మ్యూజిక్. అంటే ఇఫ్ యూ వుడ్ లిసన్ టు నా ప్లేలిస్ట్లో ఒకవేళ ఎలాంటి పాటలు ఉంటాయి అని ఆలోచిస్తే దీస్ ఆర్ ఆల్ ద సాంగ్స్ దట్ ఐ విల్ ఎవర్ మేక్ అని. సో ఇనిషియల్గా నేను స్టార్ట్ చేసింది ఏంటంటే నా కైండ్ ఆఫ్ మ్యూజిక్ని బయట పెట్టుకోవడం కోసం. ఇప్పుడు ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కమింగ్ అప్ విత్
డిఫరెంట్ జానరాస్, మ్యూజిక్ వీడియోస్. సో అలా కూడా స్టార్టెడ్ అక్క. సో నీ ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ అంటే ఎవరిని ఎక్కువ విని నువ్వు ఎవరి స్టైల్ని ఇంబైబ్ చేసావు? సింగర్స్లో ఐ థింక్ సుశీల గారిని విపరీతంగా. నీకు అది మోహిని భస్మాసుర పాట వచ్చా? పాతది. ఏ పాట? ఆవిడదే గిరికిల్. నీ పాటే అది, నీ పాటే అనిపిస్తుంది. సుశీలమ్మ ఇచ్చారు ఆ పాట. తీయనైన ఊయల తేలి తేలి ఊగదా తీయనైన ఊయల తేలి తేలి ఊగదా తీయనైన ఊయల భలే. సూపర్, అదరగొట్టావు. తేలి తేలి ఊగదా అలా వెళ్తూనే ఉంటుంది ఆ పాట. ఏమి తాన్లమ్మ అందులో. సుశీలమ్మ ఒకసారి ఈ పాట నేర్చుకుని పాడి వినిపించాలి అన్నారు. అదొక టెస్ట్. ఇది ఒకటి జానకమ్మది ఆఫ్ కోర్స్. అదొకటి కాకుండా శివ శివ కన్నడ అది కూడా పాడేసి ఉంటారు. అది అలా 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 నేర్చుకున్నాను. తీయనైన ఊహలో బాగా వినేదాన్ని చిన్నప్పుడు. చాలా ఇష్టం. అంత టేస్ట్ అంటే అంత పాత పాట ఇంత బుజ్జి తల్లికి ఎలా వచ్చింది కానీ మొత్తానికి అలా వచ్చింది అనమాట. ఇంట్లో ఇంకెవరెవరు పాడతారు? అమ్మ వల్లే పాత పాటలు అలవాటు అయ్యాయి నాకు. ఏం పాటలు పాడేవారు ఎక్కువ? చిన్నప్పుడు ఏం చేసేవారంటే నేను లేచిన వెంటనే 5ంటికి 6ంటికి లేపి నన్ను ఏం లేదు స్నానం చేసి స్కూల్కి వెళ్ళే గ్యాప్లో ప్రాక్టీస్ ఇవన్నీ పక్కన పెడితే ఒక సీడీ ఉండేది, 4-5 సీడీలు ఉండేవి. సుశీల గారివి, జానక్ గారివి హిట్స్. ఆ హిట్స్లో కూడా మళ్ళీ అన్నీ మనకు తెలిసిన వస్తాడు నారాజు టైప్ కాదు, కొంచెం రేర్ హిట్స్ అవన్నీ. ఆ రేర్ హిట్స్ అన్నీ నాకు కూర్చుని ఫస్ట్లో నాకు నచ్చేది కాదు. ఫస్ట్లో నాకు ఎలా ఉండదంటే నేను కొత్త పాటలు వింటాను అనేదాన్ని అనమాట. తర్వాత లేదు ఇవి విని ఇవి ప్రాక్టీస్ చేయని చెప్పి నాకు రోజు పొద్దున సీడీ పెట్టి వినిపించేవారు. సో అమ్మ నాకు చిన్నప్పుడు నాకు తెలిసి ఇంకా ఊహ కూడా సరిగ్గా రాని టైంలో నాకు లలిత సంగీతం పాటలు నేర్పించేవారు. ఏ పాట? నాకు తెలిసిన పాటలు ఉంటాయి. ఒక పాట ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత రుదంతమా సుమభావ పరిమళ విలాసమా ఓహో వసంతమా ఇదొక పాట. తర్వాత వదినకు ఒక్కసారి బిందెకు బిగుసరి బంగారు జడ కుచ్చుల మావదిన ఆహ బంగారు జడ కుచ్చుల మావదిన అని ఒక పాట ఉండేది. ఇలాంటివి చాలా చాలా టైంలో పెళ్లి పాటలు ఈ తర్వాత అమ్మ దొంగ ఇవన్నీ నేర్పించేది అనమాట నాకు చిన్నప్పుడు. ఫస్ట్ నాకు 3 ఏళ్లకే నాకు హనుమాన్ చాలీసా నోటికి వచ్చేలాగా నాకు 2:30 నుంచే చెప్తూ ఉండేది మా అమ్మ. సో 3:30కి నోటికి వచ్చేసేది నాకు హనుమాన్ చాలీసా. అలా అమ్మ పాపం చాలా పాత పాటలు, విపరీతంగా పాత పాటలు వినేది. తర్వాత అంటే ఎవరికి తెలియని మీకు తెలిసి ఉంటాయి, వినుము చెలి తెలిపెదని పరమ రహస్యం అది మరి ఎవరు తెలియని మధుర రహస్యం హృదయములు నయనములు ఏకమాయనే మా ఇరువురికి భేదమింక లేకపోయినే. మీరు ఇదివరే అంటారు అక్క. సుందరంగా అందుకోరా సౌందర్య మాధుర్య మకరందము అందలేని పొందలేని ఆనందలో కాలు చూపింతురా ఆనందలో కాలు చూపింతురా. అది లాస్ట్లో సుందరంగా అందుకోరా సుందరంగా అందుకో ఓం నమః శివాయ మళ్ళీ ఓం నమః శివాయ. అమ్మో అసలు అదంటే అసలు పవర్ఫుల్ గా వచ్చేవి ఆ పాటలన్నీ అప్పుడు. అందు మహాదేవ శంభో బాబ్బా బాబ్బా అది అసలు నాకు ఏంటో ఆ పాట పాడుతుంటేనే ఏడిపొచ్చేస్తూ ఉంటుంది. సహస్రకోటి దాన్ని నాకు మహాదేవ శంభోనే ఎంత ఇన్స్పిరేషన్ అంటే దాని వల్ల నేను లాస్ట్ ఇయర్ శివరాత్రికి నేను ఒక పాట కంపోజ్ చేశాను అనమాట శివుడి మీద. అది రామ్ మిర్యాల గారు మేల్ పాడారు, ఫీమేల్ నేను పాడాను అనమాట. సో
ఇది నాకు మహాదేవ శంభో అంటే ఒక కనెక్టివిటీ అనమాట. దానివల్ల ఇది కంపోజ్ చేయడం జరిగింది. దీని పేరు శివమాయ, పాట పేరు. ఎలా వస్తుంది? ఇది రాసింది కూడా నేనే. అబ్బో, ఓహో, ఇంకా ఈ యాంగిల్ కూడా ఉందన్నమాట అయితే. అలా నాకు ఉట్టప్పుడు రాయడం వచ్చేది కాదు. మామూలుగా ఎప్పుడన్నా నేను ఇండిపెండెంట్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చేది కాదు. శివరాత్రికి ఒక 1 వీక్ ముందు అనుకోకుండా నేను ఒకరోజు ఇద్దరు రావట్లేదని రాత్రి ఊరికే రాసి చూద్దాం, వస్తే వచ్చింది, లేదని రాశాను. అదే నేను రిలీజ్ చేస్తాను అనమాట. శివుని ఆనలేనిదే శివైనా కుట్టదు, శివుని ఆనలేనిదే శివైనా కుట్టదు, శివమాయలో పడి శివ గుట్టిన తెలియదు, శివుని ఆనలేనిదే శివైనా కుట్టదు, భోళా శంకరుడంటారని బోళ్ళెడు కోర్కెలు చదువుతాము, బోళా శంకరుడంటారని బోళ్ళెడు కోర్కెలు చదువుతాము, భోగాలు గిగాలు బూడిదని, భోగాలు గీగాలు బూడిదని తెలిసేలోపే భూగోళం ఇడిసేస్తాము, శివుని ఆనలేనిదే శివైనా కుట్టదు. అసలు పాటైనా పుట్టదు, శివుని నిజంగానే కుట్టదు కాదు, పుట్టదు. శివుని ఆజ్ఞతోనే ఈ పాట కూడా వచ్చిందని అనుకోవాలి. అంత సో ఐ థింక్ బెస్ట్ థింగ్ ఏంటంటే సాహితీ యూర్ ఎక్స్ప్లోరింగ్, ఇంకా మంచి మంచి పాటలు రాయాలి, ఇంకా కొత్త కోణాలు వస్తాయేమో అని వెతుకుంటున్నావు నువ్వే. అవునక్క, యా. అంటే టు స్టే ఇండిపెండెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, మన మ్యూజిక్తో టచ్లో ఉండాలి అని, అంతే. అది సాహితీ పెళ్ళి ఎప్పుడు? ఒక 2-3 ఏళ్ళే. మా ఇంట్లో వాళ్ళు చూస్తే 2-3 ఏళ్ళ అంటారు. 2-3 ఏళ్ళే అక్క మోస్ట్లీ. అంటే 2-3 ఏళ్ళాక ఏమవుతుందని అనుకుంటున్నావు? అంటే అప్పుడు చూడమంటే అప్పుడు చూద్దాం, పోనీ 2 ఏళ్లలో చూడమంటాను, 3 ఏళ్ళలో చేసుకుంటా, అంతే అంటావు. పోన్లే, ఇప్పుడు హాయిగా పాడుకో. అందుకే భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్. అంతే, కరెక్ట్. ఎంత కాదన్నా ఒక్కసారి పెళ్ళైందంటే అఫ్ కోర్స్ దాని బ్యూటీ దానిదే, కాదనట్లేదు. కానీ నేను అనుకున్నవన్నీ కొన్నన్నా చేసాక దాంట్లోకి వెళ్ళాలని, అంతే. వస్తాడు నీ రాజు రోజు. అంతే. ఈరోజు వచ్చాడు అనుకోండి, ఇది క్యాన్సిల్. ఎవరో వినేసారు చూసుకో. అమ్మో, ఈ క్వశ్చన్ అడగడానికి కూడా అక్కడ ఏదో ఆజ్ఞ జరిగి ఉంటుంది. అమ్మో అక్క. చక్కనైన తల్లికి మంచి పాటతో, అద్భుతమైన మెరుపులతో జీవితం ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వి విష్ టు హియర్ యూ సింగ్ అ లాట్ మోర్. మంచి మంచి క్లాసికల్ పాటలు కూడా నీకు రావాలి నీ గొంతులో అని. పాడతావా, సాధన చేస్తావా? అవునక్క. కచేరీ చేయొచ్చు కదమ్మా ఒకటి. కచేరీ ఎనీ టైం రెడీ అక్క. జస్ట్ మనోధర్మంతో స్వరాలు వేస్తావా? స్వరకల్పన అయితే ఇంకేం హ్యాపీగా. అదే ఆపర్చునిటీ. ఎవరు నీకు ఆపర్చునిటీ ఇవ్వడం ఏంటి, నువ్వే ఆపర్చునిటీ. అయ్యయ్యో, తప్పకుండా నీది వస్తే పెద్ద రేంజ్ లోనే ఒకసారి చేయాలని కోరిక అయితే. రాగంతానం పల్లవి. తప్పకుండా నువ్వు నిధి అక్క దగ్గర ఉన్నావు కాబట్టి, నిన్ను రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నావు కాబట్టి, అండ్ అఫ్ కోర్స్ గురువుల ఆశీస్సులు ఎలాగో నీతో ఉన్నాయి. అమ్మ మనస్ఫూర్తిగా నిన్ను దీవించిన దీవెనలు నీతో ఉన్నాయి. మా అందరి ఇంకేం చెప్పాలి, బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ విషెస్ నీతో ఉన్నాయి. తప్పకుండా యుల్ షైన్ లైక్ అ బ్రైట్ స్టార్ సాహితి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం టుడే. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇట్స్ అన్ ఆనర్ టాకింగ్ టు యూ. ఎందుకంటే మిమ్మల్ని టీవీ ఆర్ న్యూస్ ఛానల్ అని తెలిసిన దగ్గర నుంచి మిమ్మల్ని చూడడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ ఈక్వలెంట్ అనమాట. నేను కూడా అప్పుడే మొదలెట్టాను నన్ను చూడడం. సో అలాంటిది ఈరోజు మీతో మాట్లాడుతున్నాను అంటే చాలా 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 ఆనందంగా ఉంది నాకు. వెరీ హ్యాపీ. సాహితీ అయితే పిలు అని చెప్పి. అయ్యో, థ్యాంక్ యూ అక్క. We'll meet again, but yes, and again and again and again. Absolutely, anytime. Cool. Okay. Thank you అక్క. Bye అమ్మా.